అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కృషి చేస్తున్నామన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. మంగళవారం స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, చిలుకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిందాల్ ఏపీ ప్రెసిడెంట్ ఎంవి చారి అధికారులతో కలిసి చిలుకలూరుపేట నియోజకవర్గ ఎడ్లపాడు మండలం కొండవీడు పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని సందర్శించిన పురపాలక శాఖ మంత్రి. ప్లాంట్ పరిశీలన అనంతరం మీడియా ప్రతినిధులతో పురపాలక శాఖ మంత్రి మాట్లాడారు. 52% అంటే 3600 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కడప, కర్నూలు, అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అది కానీ వర్కౌట్ అయితే దాదాపు 70% వేస్ట్ కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పోతుంది. ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాంట్లు పెట్టేటప్పటికి భారతదేశంలో కేవలం 3 ప్లాంట్లే ఉన్నాయి. భారతదేశంలో కేవలం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి 3 ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. అందులో 2 టేక్ ఆఫ్ అయినాయి, మిగతాయి గత ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు భారతదేశంలో 15 ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టాల. అంటే వాళ్ళకి దాని మీద ఇది లేదా, దాని మీద అలాంటి అవగాహనే లేదు. అవగాహన రాహిత్యం ఉన్న ప్రభుత్వం అది. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా క్లీన్ చేయాలి అనేది లేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ మిగిలిపోయింది. దాంట్లో 45 లక్షలు దాదాపు క్లీన్ చేసాం. మిగతా 40 లక్షలు కూడా అక్టోబర్ 22, 2025 అక్టోబర్ 2వ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. వీలైనంత తొందరలో రాజమండ్రి, అది కాకినాడ రాజమండ్రి మధ్య ఒకటి, నెల్లూరు గూడూరు మధ్య ఒకటి, ఈ 2 అయితే ఆల్మోస్ట్ టెండర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళే వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇచ్చాం. త్వరలో బహుశా ఇంకొక ఈ నెలాఖరు లోపల టెండర్ పిలుస్తారు. అదేవిధంగా రాయలసీమ అయినట్టు కర్నూలు, అనంతపురం, కడప అంటే ఎక్కడ పెట్టాలన్నా ఒక 1000 టన్స్ కావాలంటున్నారు. 1000 టన్స్ ఉంటేనే మాకు ప్రాసెస్ అవుతుంది, ఇలాంటి వీలు కాదంటున్నారు. ఆ హడ్డీల వల్ల యాక్చువల్గా మేము వర్కౌట్ చేస్తున్నాం, అనేక మందితో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఈ ప్లాంట్ కూడా చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, చెత్త పన్నును తీసేసాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మాట చెప్పిన ప్రకారం వచ్చిన వెంటనే తీయాలన్నా వాళ్ళు యాక్ట్లో మార్పు చేసి చేశారు. దాన్ని యాక్ట్లో మార్పు చేసి చేశారు. మళ్ళీ యాక్ట్లోనే మళ్ళీ మార్పు చేసి చేయాలి కాబట్టి మొన్న అసెంబ్లీలో దాన్ని యాక్ట్ చేశాము. దాని ప్రకారం చెత్త పని అనేది ఈరోజు రాష్ట్రంలో లేదు, ఎక్కడా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అమృత్ 1, అమృత్ 2 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇస్తే దాంట్లో సుమారుగా 37% వాళ్ళు గ్రాంట్ ఇస్తారు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ పెట్టుకోవాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ పెట్టక మ్యాచింగ్ డబ్బులు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది మొత్తం పక్కన పడేశారు, వదిలేశారు. నిజంగా 8,500 కోట్లతో అమృత్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో 80% ఆఫ్ ది మున్సిపాలిటీస్ చాలా చక్కగా అయిపోయింది. సాలిడ్ వేస్ట్ అయిపోయిండేది, లిక్విడ్ వేస్ట్ అయిపోయిండేది, డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, వదిలేశారు. అది పోతే పోయింది. 2019 ఫిబ్రవరి నెలలో, అప్పుడు నేనే మంత్రిని, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా చక్కటి వాటర్ ఇవ్వాలని ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. చక్కటి వాటర్ మున్సిపాలిటీస్కి ఇవ్వాలని 5,350 కోట్లతో శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు.